హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని రప్పించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఇక్కడ ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాలం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎస్, మీ పక్కన అనేక మంది చూడండి, కొంతమంది ఉంటారండి, వారి హృదయాల్లో కనికరం అనేది ఉండదు. దేవుని ఎదురు కనికరాన్ని పొందుకుంటారు, కానీ ఇతర వ్యక్తుల పట్ల కొంచెం బీద వాళ్ళు కనబడ్డా, లేదంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నవారు కనబడ్డా, వారి హృదయంలో వాళ్ళ హృదయం కఠినత్వంతో నింపబడి ఉంటుంది. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది, నీవు బీదల పట్ల కనికరము కలిగి ఉండాలి, నువ్వు కటాక్షించాలి. అంటే దేవుడు నేను చూసినప్పుడు నీవు బీదవానివి అని చెప్పేసే ప్రభువు నిన్ను రక్షించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వలేదని చెప్పేసే ఆయన నిన్ను రక్షించాడు. ఎందుకంటే నీ పరిస్థితిని చూసి ఆయన నీ పైన కనికరపడ్డాడు. నీవు అలాగే వేరే వాళ్ళు మీ చుట్టుపక్కల కానీ, లేదంటే మీ యొక్క ఇంటి పక్కన కానీ, మీ యొక్క మందిరంలో కానీ ఎక్కడైనా సరే బీదలు నీకు కనబడ్డారంటే వారి పట్ల నువ్వు కంపాషన్ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు సహకరించే పొజిషన్లో ఉంటే, వారికి సహాయం చేసే పొజిషన్లో ఉంటే నువ్వు సహాయం చేయాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకి అప్పిచ్చువాడట. నువ్వు దేవునికి అప్పిస్తే దేవుడు నీకు వడ్డీతో కలిపి దేవునికి తిరిగిస్తాడు. చూడండి, ఎక్కడైతే బీదలకు, ఎవరైతే ఏ మందిరం అయితే బీదలను పట్టించుకుంటూ ఆ బీదల కొరకు ఏదైనా ఒకటి చేయాలని తపన ఏ సంఘానికైతే, ఏ విశ్వాసులకైతే, ఏ సేవకునికైతే ఉంటుందో వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది కొన్ని నియమాలను ప్రభు నియమించాడు. మనం వాటిని ఫాలో అయినప్పుడు గొప్పగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. బీదలను కనికరించేవాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించును. నీకు ఆపత్కాలం వస్తే నువ్వు బీదలను కనికరిస్తే, పలానా వ్యక్తికి సహాయం చేసావు, మాట సహాయం చేసావు, డబ్బు సహాయం చేసావు, వాళ్ళు మరలా తిరిగి ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు అని తెలిసి కూడా నువ్వు సహాయం చేసినట్టయితే దేవుడు ఆపత్కాలం నుంచి తప్పించబోతున్నాడు. కొన్ని పరిచర్యలు ఉన్నాయండి బీదల కొరకు పాటుపడే పరిచర్య. చూడండి, చాలామంది సేవకులు నాకు తెలుసు, అనేక మంది నాకు తెలిసిన కొంతమంది సేవకులు మనలాగానే ఫీడింగ్ పూర్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, బీదలకు ఆహార పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఇలాంటి పరిచర్యలు చేస్తుంటారో దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దానికి సహకరించిన మిమ్మును కూడా ప్రభు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఎంతసేపు మీ గురించి మీరు ఆలోచించుకోకుండా బీదల గురించి, ఒకవేళ నీకు సమయం వచ్చిందా, మీకు అవకాశం వచ్చిందా, ఆ అవకాశాన్ని అస్సలు మీరు వదులుకోకండి. ఆపత్కాలంలో నీ దేవుడు నేను తప్పించబోతున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును, ఈ యొక్క మాటని దేవుడు నీ హృదయంలో నెరవేర్చి దాని ప్రకారం నేను జీవింపజేయను గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు దీవించిన గాక.